ధ్యానం కొరకు నిర్గమాకాండం 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయ. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. ఈ చిన్న మాట నాతో చెప్పండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాల. ఈ సంభవం ఎప్పుడుదంటే, దైవజనుడైన మోషేను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నాయకునిగా, ఒక కాపరిగా, ఒక ప్రవక్తగా తన ప్రజల మీద దేవుడు నియమించటానికి దేవుడు మోషేను పిలిచి తనను ఏర్పరచుకోవటానికి మొదటిగా దేవుడు దైవజనుడైన మోషేకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. ఇంకప్పటికి మోషే దైవజనుడు కాలేదు. సకల విద్యా సంపన్నుడైన మోషే ఐగుప్తు దేశాన్ని వద్దనుకొని ఫరో తరువాత నెక్స్ట్ ఫరో అవ్వవలసిన వాడు, సింహాసనం మీద కూర్చుండి ప్రపంచాన్ని శాసించవలసిన వాడు, దేవుని కొరకు ఐగుప్తును వద్దనుకొని, ఐగుప్తు ధనాన్ని వద్దనుకొని, ఐగుప్తు సింహాసనాన్ని కాదనుకొని, నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలనుకొని మిద్యాను అరణ్యానికి పారిపోయిన తర్వాత, మిద్యాను అరణ్యానికి వెళ్ళి అక్కడ యిత్రో అనే వాని ఇంట చేరి అతని కుమార్తెల్లో ఒక దానిని వివాహం చేసుకొని ఆ మిద్యాను అరణ్యంలోనే గొర్రెల మందలను మేపుతున్నాడు. ఎవరు? ఒక రాజు అంతఃపురంలో పెరిగిన మోషే. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వాడు. దేవుని కొరకు సింహాసనాన్ని వద్దనుకుంటే మంద కాయవలసి వచ్చిందండి. అలా మిద్యాను అరణ్యానికి వెళ్ళి యిత్రో అనే ఒకని ఇంట చేరి అతని మందను కాస్తూ పర్వత శిఖరాల మధ్యన మందను మేపుతూ ఉండేవాడు. అప్పటికి మోషేకు 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకానొక దినాన తన మందను మేపుతూ పర్వతం అవతలి వైపుకు వెళ్ళాడు. పర్వతం అవతలి వైపుకు వెళ్ళాడు. అది దేవుని పర్వతం. ఆ పర్వతం అవతలి వైపుకు వెళ్ళగానే ఒక పొద, వింటున్నారా? ఒక పొద, ఆ పొద నడిమిని అగ్ని జ్వాల. ఒక పొద, ఆ పొద నడిమిన అగ్ని జ్వాల. ఇది మోషే కొత్త కాదు. ఎందుకు కొత్త కాదు? ఆ ఎడారుల్లో, ఆ కొండల్లో ఉన్న తుప్పలు, పొదలు, ఆ వేడికి, ఇసుకలో ఉన్న వేడికి, రాపిడికి, రాళ్లకు మధ్య జరిగిన సంఘర్షణలకి ఒక్కొక్కసారి పొదలు కాలిపోతూ ఉంటాయి. అది సహజం. అది భీకరమైన ఎడారి కదండి. మహా ఎండకు కాలిన అరణ్యం కదండి. ఆ మహా ఎండకు కాలిన అరణ్యంలో అగ్ని పుట్టడం, పొదలను కాల్చటం సహజం. అలా మోషే కనుల ఎదుట అనేక పొదలు కాలిపోతూ మోషే చూశాడు.
కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు చూసిన ఆ పొద నడిమిన అగ్నిజ్వాల, ఆ అగ్నిజ్వాల చేత ఆ పొద మండుచుంది కానీ కాలిపోవటం లేదు. కాసేపు మోసే చూశారు, అరే మొన్న ఆ పొదలో అగ్ని రగిలింది, కాసేపటికి బూడిదైపోయింది. నేను 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ మందను కాస్తున్నాను, ఎన్నో పొదలలో ఈ భీకరమైన ఎడారుల్లో మహా ఎండకు కాలిన అరణ్యములో అగ్ని పుట్టడం, పొదలను కాల్చటం సహజమే, బూడిదైపోవడం సహజమే. కానీ ఇదేంటి? ఈ పొద నడిమిన అగ్నిజ్వాల, ఆ అగ్నిజ్వాల చేత పొద కాలుచుంది కానీ ఆ పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదండి, బూడిదవట్లేదండి. ఏమిటా ఆ వింత అని చూద్దామని ఆ తట్టు వెళ్ళాడు. మీరు క్యాచ్ చేయాలి, ఆ పొద నడిమిన అగ్నిజ్వాల, ఆ అగ్ని చేత అది మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ వింత చూద్దామని ఆ తట్టు వెళితే ఆ పొద నడిమిన నుండి యెహోవా ప్రత్యక్షమై మోషే మోషే అని పిలుస్తున్నాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? ఒక పొద నడిమిన అగ్నిజ్వాల. ఆ అగ్నిజ్వాల చేత పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ పొద నడిమి నుండి దేవుడు ప్రత్యక్షత మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎక్కడంటే ఒక పొదలో. చెప్పండి హల్లెలూయా. పొద మీద ఎవడైనా ఒక కవిత రాస్తాడా అండి? మాట్లాడండి గారు. జలజల పారుతున్న నీటి ఊటలను గూర్చి కవితలు రాస్తాడు. మనం మేము ఎన్గేదికి వెళ్ళాం అంటే దావీదు ఒక భీకరమైన ఎడారిలో దాక్కున్నాడు. చుట్టూ అరణ్యం, భీకరమైన ఎడారి, ఎక్కడ పచ్చని చెట్టు కనబడదు. కానీ దావీదు దాక్కున్న చోట మాత్రం ఒక ఊట ప్రవహిస్తుంది, ఎన్గేది. అదంతా అరణ్యమంతా ఎండిపోయి ఉంటే ఆ ఎన్గేది చోట మాత్రం ఓయాసిస్ లాగా పచ్చగా ఉంటుంది. ఆ నాటి నుండి ఈ రోజు వరకు అది ఎన్గేదే. అలాంటి జలపాతాల దగ్గర నిలబడి కవితలు రాస్తారు. జలజల పారుతున్న నీటి బూటలను చూసి, పచ్చని మొక్కను చూసి, జాలువారుతున్న నీటి బూటలను చూసి, వికసించిన పుష్పములను చూసి కవితలు రాస్తాడు. ఎవడైనా ఒకడు పొదను చూసి కవిత రాస్తాడా? మా ఇంటి ముందు పొద ఉంది, అరే ఈ పొదలో పాము చేరుతుందో పుట్ర చేరుతుందో, ఖాళీ వచ్చినప్పుడు దీన్ని అడ్డు లేకుండా తొలగించుకోవాలని అనుకుంటాడు ఎవడైనా. అంతేనా కాదా చెప్పండి? పొదను పెంచుకుంటాడా? మాట్లాడరు ఏంటండి? ఇంటి ముందు ఒక పొద ఉంది, ఆ పొదకు అలంకరించుతాడు ఎవడైనా? పొదను చూసి ఎవడైనా మెచ్చుకుంటాడా? పొద అంటే ఎవడికైనా ఇష్టమా? పొదను చూసి కావలించుకుంటావా? కుదరదు, ఎవడికి ఇష్టం ఉండదు. ఏంటి పొద మీద ఎవడి దృష్టి పడదు. ఆ పొద నిండా ముళ్ళుంటాయి, ఆ పొద నిండా చిక్కగా చీకటి అలుముకుంటుంది, చేయి పెట్టడానికి వీలుండదు. నాకు బాగా గుర్తండి, నా చిన్నతనంలో మా దైవజనుడు ఏం చేశాడో తెలుసా? ఒక 3 రోజులు ప్రార్థన చేయటానికి అరణ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఎంటర్ అయ్యేటప్పుడు ఒకటి చేయి ఒకటి పట్టుకోండిరా అన్నాడు. 3 వెళ్ళాం. ఒకటి చేయి ఒకటి పట్టుకున్నాడు, మమ్మల్ని అయ్యగారు చేయి పట్టుకున్నాడు, కళ్ళకు గంటలు కట్టి తీసుకెళ్ళిపోయాడు లోనికి. ఓ చోట తీసుకెళ్ళి పెట్టేసి, మేము ఎటు వెళ్ళామో తెలీదు, ఓ చోట తీసుకెళ్ళి పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. 3 రోజులు అక్కడే అడవిలోనండి. ఏనుగు బండి అంటారు చూసారా, అక్కడికి వెళ్ళాం 3 రోజులు. మాకు తెలీదు, దాంట్లో వదిలేసి వచ్చేసాడు అంతే. చుట్టూ పొదలు, మన శబ్దాలు ఏవేవో వినపడుతున్నాయి.
చుట్టూ పొదలు. ఎంత పొద అందంగా ఉన్నావని చెప్పేసి నా చెయ్యి దాంట్లో పెడతానా? భయం, టెన్షన్. నేనేం చేశాను తెలుసా? జరిగింది ఏదో జరిగింది, వెళ్ళిపోయాడు. అయినా దారి తెలవదు. దేవుని స్వరం అన్నా వినాలి, లేదా పారిపోనన్నా పారిపోవాలని చెప్పి ఇక మూసిని కానీ తెరవలేదు. మళ్ళీ అయ్యారు వచ్చే వరకు ఏమైనా జరగనే అని చెప్పి తెరిస్తే భయం. మళ్ళీ అయ్యొచ్చి తట్టి లేపాడు. ఈ లోపు నేను దర్శనాన్ని చూస్తూనే ఉన్నాను. స్తోత్రం చెప్పండి. భయంతో కళ్ళు మూసుకొని తెరవలేక ఎటు పారిపోదామంటే దారి తెలియదు. ఆయనే వచ్చి లేపాడు. అప్పుడు ఆయన అన్నాడు, పిచ్చోళ్ళారా, నేను వెళ్ళిపోయానని మీరు అనుకున్నారా? పక్కనే ఉన్న పొదచాటును నేను ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మాతో వెళ్ళిపోతున్నానని చెప్పాడు. పక్కనే ఉన్న పొదచాటును నిలబడి ఎవడేం చేస్తున్నాడో మొత్తం అన్ని పరిశీలన చేశాడు. కానీ పొదంటే ఎవడు ఇష్టపడడండి? పొదను చూసి ఎవడు కౌగలించుకోడండి. అది ఓ భీకరమైన ఎడారులో ఒక పొద, ఆ పొద నడిమిన అగ్నిజ్వాల. ఆ అగ్నిజ్వాల చేత ఆ పొద మండుచుంది, కానీ అది కాలిపోవట్లేదు. మీకు అర్థమవుతుందా? ఆ పొదలో నుండి ఏ పొద అయితే మండుతుంది కానీ కాలిపోవట్లేదో, ఏ పొద నడిమిన అగ్నిజ్వాల ఉందో, ఏ పొద మండుతూ కాలిపోలేదో, ఆ పొదలో నుండి దేవుని ప్రత్యక్షత మోషేకు కలిగింది. బైబిల్లో ఈ పొద అనేది ఒక శాపగ్రస్తుడైన మానవుని చూపిస్తుంది. ఒక యూజ్లెస్ ఫెలో, ఓ పనికి రానివాడు, ఒక నిరుపయోగమైన వాడు, ఎవడు ఉపయోగించుకోవటానికి ఇష్టపడినది ఒక మానవుని జీవితాన్ని చూస్తుంది. టేకు చెట్టుని ఎవడైనా కోసుకొని ఇంటికి కలప వేసుకుంటాడండి. దేవదారు సరళమానులను ఎవడైనా మందిరాన్ని కట్టడానికి ఉపయోగిస్తాడండి. మంచి మ్రాను దొరికితే ఓడ చేసుకోవటానికి ఇష్టపడతాడండి. కానీ పొద ఎవడు ఇష్టపడతాడండి? ఎవడు తన ఇంటి ముందు దాన్ని పెంచుకుంటాడండి? ఆ పొద ఎవడో కాదు, అత్యల్పమైన నిరుపయోగమైన ఒక మానవుని జీవితానికి సాదృశ్యంగా, సాంకేతికంగా ఉంది. ఆమేన్, ఆమేన్. ఆ పొద చాలా కాలం నుండి ఉంటుంది. వినండి, అదే ఓరేబు పర్వతం మీద చాలా కాలం నుండి ఉంటుంది. కానీ ఎవడు దాని వైపు కన్నెత్తి చూడలేదు. ఎవడు దాని వైపు ఇంట్రెస్ట్గా చూడలేదు. దానికి కాస్త నీళ్ళు పోయాలన్న ఉద్దేశం ఎవరికి లేదు. దాని మీద ప్రేమ ఎవరికి పుట్టలేదు. కొన్ని వందల ఏండ్ల నుండి ఆ పర్వతం మీద ఉంది, పెరుగుతుంది కానీ దానివైపు నిక్కు చూసిన వాడు కానీ, దానివైపు కన్నెత్తిన వాడు కానీ ఎవడు లేడు. కానీ అనుకోని విధంగా ఒకనొక రోజున ఆ పొద నడిమిన ఒక అగ్నిజ్వాల ప్రవేశించింది. ఆ పొద నడిమిన ఒక అగ్నిజ్వాల ప్రవేశించింది. ఆ పొద నడిమిన ఒక అగ్నిజ్వాల ప్రవేశించింది. అంతే, ఆ పొద యొక్క చరిత్ర తిరగబడిపోయిందండి. ఆ పొద నిరుపయోగమైన, ఎవడు ఇష్టపడని, పనికి రాని ఒక మానవుడైతే ఆ పొద నడిమిన ఉన్న అగ్నిజ్వాల మనము ఆరాధిస్తున్న దేవుడైన దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చెప్పండి, మీ ప్రక్క వారికి చెప్పండి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి. ఈ పొద నడిమికి దహించు అగ్ని ప్రత్యక్షమయ్యింది.
హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ పొద నడిమిన ఒక అగ్ని జ్వాల ఎంటర్ అయిందండి. ఆ పొద నీవైతే, ఆ పొద ఒక సామాన్యమైన మానవుడైతే, ఆ పొద ఎవడు వాడుకోవటానికి, ఉపయోగించుకోవటానికి, ప్రేమించటానికి, పెంచుకోవటానికి ఇష్టపడని ఒక అసాధారణమైన ఒక వ్యక్తి అయితే, ఆ వ్యక్తిలోనికి, పొద నడిమిలోనికి వచ్చిన అగ్ని మనము ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని. ఇంగ్లీష్లో కన్స్యూమర్ ఫైర్ అని ఉంది. అంటే అర్థమేంటో తెలుసా? మూల భాషలో బంగారమును సువర్ణమయము చేయు అగ్ని అయి ఉంది. అగ్నిలో 2 రకాలు ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. అగ్నిలో 2 రకాలు ఉన్నాయి. అగ్ని 2 పనులు చేస్తుంది. నెంబర్ 1, చెత్తను కాల్చి బూడిద చేస్తుంది. గ్రహిస్తున్నారు కదూ? చెత్త చెదారంలో అగ్ని వేస్తే కాసేపటికి ఏమవుతుంది నాన్న? బూడిదైపోతుంది. సచ్చినోడు శవానికి అంటిస్తే ఉంటాడాడు, కాసేపుడు బూడిదవుతాడు. చెత్త చెదారంలో అగ్ని పడేస్తే కాసేపుడు బూడిదైపోతుంది. అదే ఆ అగ్నిని తీసుకుని వెళ్ళి బంగారాన్ని వేయండి. ఆ అగ్ని బంగారాన్ని ఏమీ చేయలేదు. ఆ అగ్ని వెండిని ఏమీ చేయలేదు. ఏం చేస్తుంది అగ్ని? నశింప చేయకుండా, వెండి బంగారాన్ని నాశనము చేయకుండా దానిని ఒక శుద్ధ సువర్ణంగా చేస్తుంది. అదే కన్స్యూమర్ ఫైర్. అంటే ఒక బంగారాన్ని, వెండిని నిర్మలము చేయగలిగిన శక్తి వెండికి ఏ విధంగా ఉందో, ఆ అగ్నికి ఏ విధంగా ఉందో, అలాంటి అగ్ని మన దేవుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవే ఒక సువర్ణమైతే, నీవే ఒక వెండివైతే, దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తివైతే, నిన్ను ప్రకాశింపచేసి నీకు నాణ్యత తేగలిగిన అగ్నియే మనం ఆరాధిస్తున్న దేవుడు. కన్స్యూమర్ ఫైర్. చెప్పండి హల్లెలూయా.